హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చేసి కాలువ చూడడానికి అయితే వెళ్తున్నాం. దాన్ని అయితే మీకు చూపిస్తాను, చూడండి. మా ఊరి కాలువ కాడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. మార్గం మధ్యలో వచ్చేస్తాం. చూసారా కాలువ ఎలా పొంగు పొర్లిపోతుందో. ఇది ఈరోజు మన 3 రోజుల క్రితం అయితే ఇంకా బాగా అయిపోయి వచ్చేసింది. భయమా? ఇది మా ఊరి రాజవరం కాలువ. ఇంకొని చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఎలా ఉందో. గాలి అయితే బాగా వేస్తుంది. ఇంకా వాటర్ అయితే పొంగు పొర్లిపోతుంది. పిల్లలైతే భయపడి కింద కూడా దిగట్లేదు, భయపడారు, బండి మీద కూర్చున్నారు. మేమే కాదు, చాలామంది అయితే వచ్చారు ఇంకా చూడడానికి. చాలామంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అదైతే చూసేస్తాం. పంగడిగూడెం కూడా కొంచెం దగ్గరే, అది కూడా కాలువ కూడా చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. పిల్లలు, మేము, మా హస్బెండ్ అయితే పంగడిగూడు కాలువ కూడా చూడడానికి అయితే వెళుతున్నాం. ఇది మంగపతి బలం కాడ గుడి, ఇది ఆంజనేయ స్వామి గుడి. పంగడిగూడి కాలువ చూడడానికి అయితే వచ్చేసాం. చూసారా కాలువ అసలు దారి కూడా లేదు. మేము జేఆర్జీ వెళ్ళాలంటే ఇవిటే వెళ్తాం. అసలు వాటర్ అయితే నిన్న ఇక్కడ వరకు వచ్చేసింది. మొత్తం ఆ పడవ దాటి యువతకే వచ్చేసింది. మొత్తం చుట్టూ ఉన్న పొలాలు ఇవన్నీ మునిగిపోయి అసలు దారి కూడా లేదు వెళ్ళడానికి కూడా. పిల్లలు, మేమైతే ఈ కాలువ కూడా చూడడానికి అయితే వెళ్తున్నాం. పంగడిగూడు కాలువ ఇది. దీన్నే ఉత్తర కాశీ అంటారు. ఈ కాలువ అయితే ఉత్తరం వైపే నడుస్తుంది. ఈ కాలువ మాతో పాటు మా మేనగోడల్లో మేమందరం అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. దిగేసేసరికి ఇంటికైతే వెళ్ళిపోయాం. వర్షాల వల్ల 4 రోజులు బట్టి ఇంటికాడే ఉంటున్నాము. అందులో మా మావయ్య కొబ్బరికాయలు అయితే తీస్తే దాన్ని కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాము. ముందుగా అయితే కొబ్బరికాయలని అయితే పీస్ తీసేసుకుని వాటిలో పగలగొట్టి ఇలాగ కొబ్బరికాయలని అయితే ఇలా కోరుకోవాలి. పొట్టు మొత్తం అయితే వచ్చేస్తుంది. చూసారు ఫ్రెండ్స్, దాంతో తీసుకోవాలి. అలాగా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. చాలా సింపుల్ చేయడం కూడా, చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగానే అయిపోతుంది. కొబ్బరి ఉండల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని అయితే మీకు చూపిస్తాను. దాని తయారీ విధానం అయితే కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే, కానీ కోరడమే కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని అయితే మొత్తాన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. కోరడం అయితే అయిపోయింది. మా బాబు అయితే ఆ చెప్పులను అయితే లెక్క పెడుతున్నాడు. ఇంకా చూసారా, ఒక 10 కొబ్బరికాయలు దాకా ఉన్నాయి. దాన్ని అయితే మొత్తం పొట్టంతా తీసాను. బెల్లాన్ని కూడా అయితే తురిమేసుకున్నాను. ఆ బెల్లాన్ని, కొబ్బరిని మొత్తం రెండింటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి.
బాగా కలుపుకోవాలి రెండు. ఒక 2 కేజీలు బెల్లం, 10 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. వాటిని ముందుగా అయితే చేసేసుకున్నాం. వాటిని తురిమేసుకుని రెండిట్లని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచాలి. బెల్లాన్ని కూడా బాగా తిప్పుతూ ఉండాలి, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని గిన్నె పెట్టుకొని ఆ కొబ్బరి తురుముని బెల్లాన్ని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అంటుకుపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక గంట టైం అయితే పడుతుంది దీన్ని చేయడానికి. అస్తమాట అలా తిప్పుతూ ఉండాలి, ఎందువల్లంటే మాడిపోతుంది. బెల్లం కూడా అది కరిగిపోతూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ పద్ధతి. వర్షం కదా, పిల్లలైతే ఇంటి దగ్గరే ఉంటున్నారు. అంత మళ్ళీ స్నాక్స్ అంటున్నారని కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా బాగా తిప్పుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మాడకుండా అంత మాట తిప్పకుండా ఉండాలి. చూసారా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే తయారైపోయింది, వంటలో చేసేసుకోవచ్చు. దగ్గరికి వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కట్టేసుకుని దించేసుకోవడమే. కొంచెం గోరెచ్చకుండగానే ఉండలు అయితే చేసేసుకోవాలి. నాతో పాటు మా పిల్లలు కూడా చేస్తానన్నారు. మా మేనవాళ్ళు, మా పాప, మా బావగారి పాప. మేమందరం అయితే చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసేస్తాం. ఇంకొని చూసారా, కొంచెం గోరువెచ్చగా ఉండదని చేస్తే ఉండలు అయితే బాగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒక్కదానే చేస్తాను, మా పిల్లలు కూడా అయితే చేస్తున్నారు. కాలిపోతున్నాయి, వాళ్ళైతే చేతులు ఊదుకుంటూ కూడా చేసేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా చూసారా, ఉండలు అయితే తయారైపోయినాయి. చిన్న చిన్న ఉండలకైతే తయారు చేసేసుకున్నాం మొత్తం. చాలా సింపుల్గా ఉండే రెసిపీ ఇది. కొబ్బరి ఉండ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.